దేవునికి మహిమ కలుగును గాక. వాక్య ధ్యానంలో 46వ సంకీర్తన మొదటి చరణములో 46వ సంకీర్తన మొదటి చరణంలో మనము చదువుతున్నాం. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలమందు ఆయన నమ్ముకోదగిన దేవుడని 46వ సంకీర్తన మొదటి చరణంలో కీర్తనకారుడు రాస్తున్నాడు. దేవుని సంగమా, ఈ 2025వ సంవత్సరంలో 46వ సంకీర్తన మొదటి చరణం ప్రకారంగా నీవు దేవుణ్ణి ఆశ్రయించాలి. నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయిస్తావో నీకు ఆయన సహాయకుడిగా వస్తాడు. నీకేది కూడా తక్కువ కాదు అని వాక్యం బయలుపరుస్తుంది. దేవుడు మనకు ఆశ్రయ దుర్గం అంటే మనము ఈ 2025వ సంవత్సరంలో దేవుణ్ణి ఆశ్రయించాలి. మనము అక్కడక్కడ మనము చదువుతాం. అక్కడ ఏం చదువుతామంటే జనరల్గా మనము వృద్ధాశ్రయము, పిల్లల ఆశ్రయము అని మనం చదువుతుంటాం. అంటే ఆ ఆశ్రయము అంటే దిక్కులేని వారికి అక్కడ ఒక స్థలము, అంటే అక్కడ అన్ని ఆధారమై ఉంటుందని చదువుతున్నాం. అయితే 2025వ సంవత్సరంలో దేవుడు మీకు ఆశ్రయంగా ఉండును గాక. ఎప్పుడైతే దేవుడు మీకు ఆశ్రయంగా ఉంటాడో నీకు సమస్తం దేవుడు సమకూరుస్తాడు. అనగా దేవుడు నీకు తోడై ఉంటాడు, నీకు సహాయకుడిగా వస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. 118వ సంకీర్తనలో 8-9 వచనాలు మనం చదువుతాం. రాజులు నమ్ముట కంటే, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. నిజంగా మనుషుల్ని లేకపోతే ధనధాన్యాన్ని నువ్వు ఆశ్రయించుకు. ఈ సంవత్సరం నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే నీకు మేలు కలుగుతుంది. దేవుని ఆశ్రయిస్తే నీకు ఆపత్కాలంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇవాళ వాక్యం ఏంటంటే, నీకు ఆపత్కాలం వచ్చినప్పుడు నీకు ఎవరు సహాయం చేయలేరు. ఆ దేవుడు నీకు సహాయం చేయాలంటే నువ్వు దేవుని మీద ఈ 2025వ సంవత్సరంలో దేవుని మీద ఆధారపడాలి, ఆశ్రయించాలి. బైబిల్ చరిత్రలో మనం చదివితే యూదా రాజులందరూ కూడా దేవుని ఆశ్రయించారు. వాళ్ళు కలిగిన ఆపదలో, సమస్యలో, బాధలో, శ్రమలో, నిందలో దేవుని ఆశ్రయించినప్పుడు వారికి ఎంతగానో దేవుడు ఆదరించి నెమ్మది కలగజేశాడు. ఈ 2025వ సంవత్సరం మీరు దేవుని ఆశ్రయించుదురు గాక. ప్రార్థన. దయగల స్వామి, మీకు స్తోత్రాలు ప్రభువా. జీవాధిపతి, ఈ 2025వ సంవత్సరంలోని ప్రభా, నూతన సంవత్సరంలో నూతనమైన కృపచేత బిడ్డలు నింపమని ప్రార్థిస్తున్నాం. నీ మీద నాన్న ఆధారపడి ఆశ్రయించిన బిడ్డల్ని సిగ్గునొందక నాన్న నిత్యము వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం. నాన్న పరలోకపు ఆశీర్వాదాల చేత బిడ్డలు మీరు తృప్తిపరిచి మీకు మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.